నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. షర్మిల ప్రచారంలో ఏమన్నా కొత్త ప్లాన్ తీసుకొచ్చారా? ఆమె ఫోకస్ అంతా కూడా రాయలసీమ పైనే ఉంది అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఎలాంటి ప్లాన్తో వాడు ముందుకు వెళ్ళిపోతున్నారు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. షర్మిల ప్రచారంలో ఎంతలా దూసుకెళ్తున్నారో చూస్తూనే ఉన్నాం. కానీ ఆవిడ ప్లాన్ మార్చుకుంది అన్నట్టుగా కొన్ని ప్రచారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆమె ఫోకస్ అంతా కూడా రాయలసీమ పైనే పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఏం మార్చుకున్నారు, ఎందుకు రాయలసీమ పైనే ఫోకస్ పెట్టారు? మేబీ బహుశా వాళ్ళకి అభిమానులు కానీ లేకపోతే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన అనుమాయులు కానీ ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళకున్న సర్వేలు కానీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కానీ సో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మేబీ అక్కడ ఎక్కువ ఉండొచ్చు. సో ఏదేమైనా రాజకీయం అంటేనే మీకు తెలుసు కదా, ఎత్తుకు పై ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా సో బీయింగ్ ఒక ఎంటైర్ ఆంధ్రాకి ఆవిడ పార్టీకి అధ్యక్షురాలు ఆవిడ. సో టోటల్గా ఫోకస్ అంతా కూడా మొత్తం ఏపీ అంతా ఉంటుంది. సో వాళ్ళకి ఏదైతే స్ట్రాంగ్ పాకెట్స్ ఉన్నాయో సో డెఫినెట్గా మనం గెలుస్తాం, ఇక్కడ మనం సీట్గా కొడతాం అన్న చోట మేబీ దే ఫోకస్ మోర్. సో అన్ని విధాలా కూడా వాళ్ళకున్న ఎత్తులు పై ఎత్తులు అన్నీ కూడా వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఉపయోగిస్తారు. అదేమి ప్రతి పార్టీ చేసే పని అది. ఇదేమి ఒక కాంగ్రెస్ లేకపోతే షర్మిల గారిదని చెప్పక్కర్లేదు. సో ఎవరికైతే ఎక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉన్నారో సో దే ఫోకస్ మోర్. సో అంటే ఎందుకు రాయలసీమే? ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రతి చోట వీక్గానే ఉంది కదా. ఎందుకు షర్మిల రాయలసీమ పైనే ఫోకస్ పెట్టారు? అంటే ఇక కోస్తా ఆంధ్ర ఉంది, ఇంకా ఉత్తరాంధ్ర కూడా ఉంది, అటు సైడ్ కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది కదా. అంటే మొదటిసారిగా ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ పదవి తీసుకున్న తర్వాత సో అట్లీస్ట్ దే హ్యావ్ టు ప్రూవ్ కదా, ఎక్కడో చోట బోనీ కొట్టాలి కదా పార్టీ, తన శక్తియుక్తులన్నింటినీ కూడా వడ్డీ. సో అట్లీస్ట్ కనీసం ఎక్కడైతే స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ కొన్ని సీట్లన్నా వస్తే కూడా రేపొద్దున్న ఓకే. సో ఆవిడ అతి తక్కువ టైంలోనే సో కొన్ని సీట్లను కైవసం చేసుకోవడం తెలిసింది. సో తను క్యాపబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఈవెన్ అధిష్టానం కూడా తను గుర్తించాలంటే అది ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య వాళ్ళకి, పార్టీకి కూడా. సో రేపొద్దున అక్కడి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి కానీ అట్లీస్ట్ రిప్రజెంటేటివ్ ఉందనుకోండి అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ వాళ్ళకు ఈ యొక్క రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు సో దాని ద్వారా ఇంకా పార్టీని బలోపేతం చేసుకోవడానికి, ఫర్దర్గా స్ట్రెంగ్థనింగ్ చేసుకోవడానికి ఇది ఒక పునాది, స్టెప్పింగ్ స్టోన్ అంటారు. సో బహుశా ఆ యొక్క వ్యూహం కూడా అయి ఉండొచ్చు. ఓకే, అంతేనా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అనేటువంటి చర్చకి సంబంధించి దానివల్ల ఏమన్నా షర్మిల రాయలసీమనే ఫోకస్ చేసింది అనుకోవచ్చా? అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడని ఫోకస్ చేస్తున్నారు అంటే మేబీ కూటమితోటైనా ఆవిడకైనా లోపాయికార ఒప్పందం ఉందా? ఆ ఓట్లు చేల్చడానికి చేసే ఎత్తుగడలో భాగం అనుకుంటున్నారా మీరు? అటువంటిది లేదు కదా. ఓన్లీ బీజేపీ, జనసేన, టీడీపీయే కదా జత కట్టినప్పుడు సో ఆవిడ పర్టికులర్గా మీరు చెప్పినట్టుగా సో నేను ఏకీపిస్తా, సపోజ్ మీరు చెప్పినట్టుగానే సో రాయలసీమలో జగన్ స్ట్రాంగ్గా ఉన్నాడు, జగన్ ఓట్ బ్యాంక్ని చీల్చి ఆ విధంగా అతనికి అధికారం చేజెక్కకుండా చూడాలి అని ఆవిడ ప్రయత్నం చేస్తుందని మీ వాదన నిజమైతే సో లోపాయికార ఒప్పందం ఏమైనా ఉందా కాంగ్రెస్కి ఈ కూటమితోటి? ఎక్కడెక్కడ జగన్ స్ట్రాంగ్గా ఉన్నాడో అక్కడంతా కూడా ఓట్లు చీల్చాలని చెప్పే భావనలో వాళ్ళు ఉన్నారనుకుంటున్నారా మీరు? నేనైతే ఏమనుకోవట్లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా జరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేం. ఊహకు అందని విధంగా ఉంటాయి రాజకీయాలు. మేబీ ఒక బలమైన ప్రత్యర్థిని, ఒక బలమైన ఒక వ్యక్తిని ధీటుగా ఎదుర్కోవాలంటే ఎన్నో వ్యూహాలు ఉంటాయి, రకరకాల వ్యూహాలు ఉంటాయి. సో అందులో ఎత్తుగడలో భాగం కూడా అయి ఉండొచ్చు కదా. ఏ విధంగా అయినా సరే మన రాజకీయ శత్రువు, మన ప్రత్యర్థి మళ్ళీ అధికారం చేజెక్కించుకోకూడదు అనుకున్నప్పుడు ఇటువంటి లోపాయకార ఒప్పందాలు ఉండొచ్చు. సో లోపాయకార ఒప్పందాలు లేకున్నా కూడా సో ఈ విధంగా కొన్ని పార్టీలు ప్రయత్నిస్తడం సర్వసాధారణం. అది అంటే సీమలో ఓట్లని చీల్చడం, గండి కొట్టడం కంప్లీట్గా జగన్ ఓట్ల గండి కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అలా షర్మిల. సో
సో అని మనం దాన్ని చెప్పలేం. బట్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే సీమ పైన ఫోకస్ పెట్టారు, సీమలో జగన్ స్ట్రాంగ్గా ఉన్నాడు అనే వాదం నిజమైతే సో ఇది కూడా నిజమే. అంటే కంప్లీట్గా షర్మిలకు సంబంధించి సరికొత్త ప్లాన్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురాబోతున్నారు తిప్పికొట్టడానికి. సో దానికి సంబంధించి సజ్జల నుంచి కూడా ఆయన ఇన్పుట్స్ తీసుకోవడం కావచ్చు, ఈ విషయాన్ని కంప్లీట్గా ఆయన కూడా అప్పచెప్పారని కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మరి? సో మీరు చూశారు కదా, ఈ గత 5 ఏళ్లలో సజ్జల మాట్లాడిన మాటలు కానీ, సజ్జలు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కానీ అన్నీ వివాదాస్పదమే అయినాయి. సో ఐ డోంట్ థింక్ అతనేమి అపరిచానికుడు అయితే ఏం కాదు. ఏదో జగన్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఒక బయట ఆరోపణల ప్రకారం ఓ కలెక్షన్ ఏజెంట్గా అతను వ్యవహరిస్తున్నాడు అన్నది ప్రగాఢమైన నమ్మకం, నిజం కూడా కొంతమంది చెప్తున్న వ్యక్తుల ప్రకారం. సో ఆ విధంగా అంత అపరిచానికుడు అయితే అతను కాదు. సో మ్యాక్సిమం ఇప్పుడు జగన్ ఉన్న పరిస్థితిలో చేయగలిగేది ఒకటి, వాళ్ళకి ఇన్ని అక్రమ మార్గాల ద్వారా శాండు, ల్యాండు, మైను, వైను విపరీతమైన దోపిడీ చేస్తున్నారు, చేసేసారు కూడా. సో ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళ దగ్గర సంపద ఉంది. సో ఖర్చు పెడితే డబ్బులు ఖర్చు పెడతారు. అవసరమైతే ఓటుకి 10,000 కాదు 25,000 కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ రోజున వైఎస్ఆర్పీ ఉంది కాబట్టి సో ఏకైక వ్యూహం అదే ఉంటుంది, అంతకుమించి వేరే ఉంటుంది. ఏ విధంగా అయినా సరే నేను బటన్ నొక్కాను, 131 సార్లు బటన్ నొక్కాను, మా కోసం ఒక్కసారి మీరు బటన్ నొక్కండి అని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెబుతున్నారు. సో అదే ప్రలోభాలతో అదే డబ్బులతో వీళ్ళని కూడా కొనాలి, ఈ ఓట్లు కొనుక్కోవచ్చు అనే భావంలో ఆయన ఉన్నట్టుగానే తెలుస్తుంది. అంతకుమించి వ్యూహం ఏముంది వాళ్ళ దగ్గర? ఇది చేశాము, సీమకి మంచి జరిగింది మా వల్ల, ఇది చేశాము, ఈ ఇండస్ట్రీ తీసుకొచ్చాము చెప్పడానికి ఏముంది చెప్పండి మీరు? ఏమైనా యూత్కైనా ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారా? లేదు. ఏముంది చెప్పడానికి? డిఎస్సి చేశారా? లేదు. ఏ పని చేశారు వాళ్ళు? చెప్పుకోవడానికి ఏమీ లేదు. కేవలం ఈ రోజున మనం చూస్తున్న దాని ప్రకారం చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బుతోటే నేను నగ్గగలను, డబ్బుతోటే ఏమైనా చేయగలను అని ఒకే ఒక ఎజెండా మీదే వెళ్తున్నట్టుగానే ఉంది. సో కొంతమంది వ్యక్తులు మనం చూస్తున్నది రోజు వార్తల్లో కానీ ఇటు కొంతమంది చెబుతున్న చూస్తుంటే కేవలం ఆ యొక్క ఆ ధన ప్రభావంతో నేను బయటపడగలను, బయటపడతాననే నమ్మకంతో ఉన్నాడు అతను. ఓకే, అంటే కూటమి ఎలా అయితే గెలవాలని చెప్పేసి అని దృఢ నిశ్చయంతో ఉందో షర్మిల కూడా అంతే దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి అని కూడా అంటూ ఉన్నారు. నేను సిచ్యువేషన్ కూడా చూస్తే అలానే అనిపిస్తుంది. సో అంటే కాంగ్రెస్లో తన మార్క్ అంటూ నిలబెట్టుకోవడం కోసం షర్మిల ఖచ్చితంగా అంటే తను పోటీ చేస్తున్న స్థానం కావచ్చు ఓవరాల్గా సీమకు సంబంధించి ఫోకస్ పెట్టారు అని అంటే ఏమంటారు? ఒకటమ్మా, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ముందు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఒక నిస్తేజమైన స్థితిలో ఉన్నది కాంగ్రెస్. డిఫరెంట్గా చెప్పాలంటే ఈవిడ పగ్గాలు చేపట్టిన తర్వాత అగ్రెసివ్గా ఆవిడ మాట్లాడుతున్న మాట తీరు, ఆ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోతున్న విధానం చూసిన తర్వాత డెఫినెట్గా ఓట్ బ్యాంక్ వాళ్ళకు కూడా ఓట్ షేరింగ్ పెరిగింది. సో ఈసారి కూటమితో సమానంగా సీట్లు సంపాదించినా సంపాదించకపోయినా అధికారాన్ని చేజెక్కించుకున్నంత వాళ్ళకి సీట్లు వచ్చినా రాకపోయినా డెఫినెట్గా డ్యామేజ్ చేసే స్థితికి అయితే ఆవిడ ఎదిగారు. ఆ డ్యామేజ్ అన్నది ఇటు కూటమికి ఉంటుందా ఇటు వైఎస్ఆర్పీకి ఉంటుందా అని మనం అనలైజ్ చేసుకుంటే సో మ్యాక్సిమం కాంగ్రెస్ నుంచి అంతా కూడా ఓట్ బ్యాంక్ పోలరైజ్ అయిందంతా కూడా వైఎస్ఆర్పీకే జరిగింది కాబట్టి సో వైఎస్ఆర్పీకి అయితే డెఫినెట్గా ఆ డ్యామేజ్ ఉంటుందన్నది 100% నిజం. ఓకే, సో మరి సీమ పైనే ఫోకస్ పెట్టారు కాబట్టి షర్మిల అలానే అంటున్నారు, ప్రచారం కూడా అలాగే జరుగుతుంది. మరి దాన్ని ఎలా జగన్ తిప్పికొడతారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.